తిరుపతి జిల్లా గూడూరులో తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు కుటుంబ సభ్యులతో కలిసి 60వ నెంబర్ బూత్ కలిసి సాధారణ ఓటర్లాగే క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో జరిగిన విధంగా ప్రశాంతంగా ఎక్కడా ఎన్నికలు జరగవని అన్నారు. భారతదేశంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నికల అధికారులు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని, తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన పాసం సునీల్ కుమార్తో కలిసి పోలింగ్ సరళిపై చర్చించారు. ప్రజాస్వామ్యం దేశం ఏమన్నా ఉందంటే భారతదేశం. ఆ తర్వాత ఎలక్షన్లు భారతదేశంలో జరిగినట్టు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత ప్రశాంత పద్ధతితో జరగదు. ఇంత జనాభాలు కూడా వేరే ఏ ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో కూడా లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. ఒక భారతీయుడిగా పుట్టడం నాకు అదృష్టంగా భావిస్తుంటాను. ఎందుకంటే ఈ పేదరికంలోనే ఎంతో ప్రేమలు, అనుబంధాలు, అదే సమయంలో అన్ని మతాలున్నా కూడా ఐక్యత, అన్ని కులాలున్నా కూడా ప్రేమ భావంతో అందరం కూడా ముందు మన ప్రాధాన్యత అంతా కూడా మన భారతదేశము, మన భూమి, మన మాత అన్న భావంతో అందరం కలిసి ఉంటాము. అదొక్కటే మనల్ని అందరినీ కలుపుతుంది. పైన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఒకటిగా ఉంటాము. సో ఈరోజు మేమందరం కూడా వెళ్ళి చక్కగా ఎవరైతే అర్హులు ఉన్నారో మా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. ఎంతో మాకు గూడూరులో ఒక మున్సిపల్ స్కూల్లో పెట్టడం జరిగింది. ప్రశాంతంగా